శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం ముక్కోట ఏకాదశి గురించి అయిన విశేషాలు కొద్దిగా తెలుసుకుందామండి. అసలు ఏకాదశి అంటే ఏమిటి, ఎలా వచ్చింది, దాని అంతరార్థం ఏమిటి, ఆ రోజు చేయవలసిన పనులు ఏమిటి, వీటన్నిటి గురించి మనం వివరంగా తెలుసుకుందామండి. ఏకాదశి అంటే 11 అని అర్థం అండి. ఏమిటి 11 అంటే, మనకి సంవత్సరంలో నెలలో 2 పక్షాలు వస్తాయండి. కృష్ణపక్షం, శుక్లపక్షం, కృష్ణపక్షం. ప్రతిపక్షంలో 11వ తేదీని ఏకాదశి అని చెబుతాం. ఆ రకంగా చూసుకున్నట్లయితే మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం వచ్చే సంవత్సరం అయితే ఇంకొక 2 ఏకాదశులు కలుస్తాయి, అంటే 26 ఏకాదశులు అవుతాయి అన్నమాట. దీన్ని ఏకాదశి అనే పేరుతో చెప్తాం. అయితే ఏకాదశి అని 10 సార్లు అంటాం. దేనికి, ఏమిటి గొప్పతనం అంటే, ఏకాదశికి ఒక విశిష్టత ఉన్నదండి. ఈ ఏకాదశిని, ముక్కోట ఏకాదశిని, ఇది 3 కోట్ల ఏకాదశులతో సమానం అని చెబుతారండి. ఈ ముక్కోటి ఏకాదశికి పుత్రదా ఏకాదశి అనే పేరు కూడా ఉంది. పుత్రదా ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందనే విషయాన్ని గురించి మనం నిదానంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కోట ఏకాదశి నాడు ఏం జరుగుతుంది, ఆ రోజు అన్ని వైష్ణవాలయాల్లో కూడాను ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుందండి. ఉత్తర ద్వార దర్శనం అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై అందరికీ కూడా తను సందర్శించడానికి వచ్చినటువంటి ముక్కోటి దేవతలకి కూడా దర్శనాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పనని మనం పురాణాల ద్వారా వింటూ ఉంటాం, పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే మనం అందరం వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేయాలంటే అందరి వల్ల కాదు కదండి. దానికి ప్రత్యేకగానే మనకి భూలోకంలో ఉన్నటువంటి వైష్ణవాలయాల్లో మనకు ఉత్తర ద్వార దర్శనం అనేది ఏర్పాటు చేశారు. మామూలుగా గుళ్ళల్లో ఉత్తర ద్వారాలు సాధారణంగా తీసి ఉండవండి. ఆ రోజు ప్రత్యేకించి మిగతా ద్వారాలని మూసేసి ప్రత్యేకించి ఉత్తర ద్వారం ద్వారా మాత్రమే ఆ భగవంతుడి దర్శనం చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తారు మనకి. ఆ రోజు ప్రత్యేక అలంకారాలు చేసి సాక్షాత్తుగా వైకుంఠ ద్వారాన్ని మనం చూడలేకపోయినప్పటికీ అనేక విధాలుగా అలంకరించి, నిజంగా వైకుంఠ ద్వారమేమో అని అనిపించేటంతగా అలంకరించి ఆ మార్గం గుండా మనకి ఆ భగవద్ దర్శనాన్ని కల్పిస్తూ ఉంటారు ఆలయానికి సంబంధించిన వారు. ఈ రకంగా చేసుకున్నటువంటి వాళ్ళకి ఒక్కసారైనా జీవితంలో ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని చక్కగా సమగ్రంగా ఆచరించి దాని పాలన పూర్తి చేసినటువంటి వారికి 3 కోట్ల జన్మల పాటు ఆ వైకుంఠంలో ఉండేటటువంటి అవకాశం కలుగుతుందని చెప్పని మన పురాణాలు చెబుతూ ఉన్నాయండి. 3 కోట్ల ఏకాదశులు పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి చెబుతున్నారు. ఆ రోజు చేసినటువంటి పూజ కానీ, పారాయణ కానీ, ఉపవాసం కానీ విశేషమైన ఫలితాలను ఇస్తాయి అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇది ముక్కోటి ఏకాదశి గురించినటువంటి వివరణ. ఇక దీనికి పుత్రదా ఏకాదశి అనే పేరుందని చెప్పాను. దీన్ని పుత్రదా ఏకాదశిని ఎందుకు పిలుస్తారు? 24 ఏకాదశులకి వాటి పేర్లు వాటికి ఉన్నాయి. కామికా ఏకాదశి, మోహిని ఏకాదశి, తర్వాత ఈ నిర్జల ఏకాదశి అని ఇటువంటి రకరకాల పేర్లు ఉన్నాయండి. ఈ ముక్కోటి ఏకాదశి కాకుండా మనం సంవత్సరంలో ఇంకా ఒక 2 ఏకాదశులు బాగా చేసుకుంటాం. ఏమిటంటే అవి, మొదటిది తొలి ఏకాదశి. పండుగలు మొదలు పెట్టుకునేటప్పుడు ముందు వచ్చే ఏకాదశి, ఇది తొలి ఏకాదశి అనే పేరుతో చెబుతూ ఉంటాం. దీనికే శయన ఏకాదశి అని ఒక పేరుంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు 4 నెలలు యోగ నిద్రలో ఉంటాడట ఆయన సంవత్సరంలో. ఆ 4 నెలలు యోగ నిద్రకు ఉపక్రమిస్తూ ఆయన శయనించబోయేటటువంటి ఏకాదశిని శయన ఏకాదశి అనే పేరుతో చెప్తూ ఉంటారు. అలాగే భాద్రపద మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశిని పరివర్తన ఏకాదశి అనే పేరుతో చెప్తారు. అంటే విష్ణుమూర్తి ఒక పక్క నుంచి ఒక పక్కకు ఒత్తిగిలుతాడట. దాన్ని పరివర్తన ఏకాదశి అని చెబుతాం. అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశిని వ్యుత్థాన ఏకాదశి అని చెప్తారు. ఆ మర్నాడు వచ్చేటటువంటి ద్వాదశిని చిలుకు ద్వాదశి అని కూడా చెప్తారు. అంటే ఆ రోజున క్షీరసాగరాన్ని చిలకడం ప్రారంభించారు దేవాసురులు కలిసి అని చెబుతూ దాన్ని చిలుకు ద్వాదశి అనే పేరుతో కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి అది వ్యుత్థాన ఏకాదశి, అంటే విష్ణుమూర్తి మేల్కొని మళ్ళీ లోకపాలనకు ఉపక్రమిస్తాడు అని చెప్పబడేటటువంటిది. అట్లాగనే ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దేవతలందరూ కూడా
ఇక ఎప్పుడైతే ఈ పుణ్యకాలం సమీపిస్తూ ఉంటుందో దేవతలకు అందరికీ కూడా అది పగలుగా చెప్పబడుతుంది. ఉత్తరాయణం అంతా దేవతలకు పగలని, దక్షిణాయనం దేవతలకు రాత్రి అని చెప్పబడుతుంది. అట్లాగా దేవతలు మనకి ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలోని మనకి ఉపనయనాలు చేయాలన్నా, గృహ ప్రవేశాలు చేయాలన్నా, వీటన్నిటికీ కూడా మనం ఉత్తరాయణ పుణ్యకాలం రావాలని ఉత్తరాయణం వెళ్ళలోనే మనం చెయ్యాలని మనం చూస్తూ ఉంటాం. కారణం ఏమిటంటే అది దేవతలకు పగటి కాలం కనుక ఆ సమయంలో చేస్తే మనకి మంచిది అని చెప్పిన ఉద్దేశంతో మనం చేస్తూ ఉంటాం. కనుక ముక్కోటి దేవతలు కూడా ఆ రోజున విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి ఆ వాకిళ్లలో ఉండి ఒక మాటుగా ఆ సమయం అయ్యేటప్పటికి ఆ ఏకాదశి ఎప్పుడు ఆ ద్వార గుండా ఆ విష్ణుమూర్తిని దర్శనం చేసుకుని ఆనంద భరితులవుతారు అని చెప్పనని చెప్పబడుతూ ఉంటుందండి మనకి. ఇది ఏకాదశి గురించి, పుత్రదా ఏకాదశి గురించి చెప్తాను. పూర్వకాలంలో సుకేతుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయనకి చెంపక అనేటటువంటి ఒక భార్య ఉండేది. వారిద్దరూ కూడా చాలా అనుకూలంగా అన్యోన్యంగా దాంపత్య జీవితం గడుపుతూ ఉండేవారు. ఆ రాజు చాలా ధర్మాత్ముడు. రాజ్యం అంతా కూడా సుఖశాంతులతో ఉండేది. ప్రజలు కూడా ధర్మవర్తనలై ఉండేవారు. ఆయన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. అట్లా ఉన్నప్పటికీ కూడా దైవవశాత్తు ఆయనకి సంతానం అనేది లేకపోవడం చేత చాలా చింతాక్రాంతుడయ్యాడు ఆయన. తన తర్వాత రాజ్యానికి ఒక వారసుడు అనేవాడు ఉండాలి, రాజ్యం అనేటటువంటి సక్రమంగా జరగాలనే అభిప్రాయంతో ఆ చింతతో ఉంటూనే ఆయన దేశ సంచారానికి వెళ్ళదలుచుకుని భార్యకి రాజ్యభారాన్ని అప్పచెప్పి ఆయన దేశ సంచారానికి వెళ్ళి అలా సంచారం చేస్తున్న సమయంలో ఒక చోట గొప్ప గొప్ప ఋషులందరూ కూడా యాగాదులు చేయడం చూశాడు. చూసి అక్కడికి వెళ్ళి వారిని ఆశ్రయించి తన పేరు ఊరు తెలుపుకుని తనకున్నటువంటి లోటును గురించి ప్రస్తావించాడు. వారు అనుగ్రహించి దివ్య దృష్టిలో చూసి అతనికి ఈ ముక్కోటి ఏకాదశిని పుత్రదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారని, ఆ రోజున ఏకాదశి వ్రతాన్ని చక్కగా ఆచరించినట్లయితే తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పని వారు వివరించి పంపించారు. ఆనందభరితుడైనటువంటి రాజు తన రాజ్యానికి వచ్చి తన భార్యతో ఈ విషయం చెప్పి అట్లాగనే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏకాదశి వ్రతాన్ని సమగ్రంగా చక్కగా ఆచరించారు. ఉపవాసము, జాగరణ, పారణ మొదలైనవన్నీ కూడా చక్కగా చేశారు. చేసి ఆ ఫలితం ఆ రకంగా వారు రాజ్యం చేస్తున్నారు. కొంతకాలానికి రాణి గర్భవతి అయ్యి చక్కటి పన్నంటి మగబిడ్డను ప్రసవించింది. రాజు ఆ పుత్రదా ఏకాదశి అనేది సార్థకమైందని చెప్పి చాలా సంతోషించాడు. అందుకని దీన్ని పుత్రదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారని పెద్దలు చెప్తూ ఉంటారు. తర్వాత అసలు ఏకాదశి ఆవిర్భావం ఎలా జరిగింది? ఏకాదశి అంటే ఇంతవరకైనా ఇంకేదైనా 11వ తిథి అనే పేరైనా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయనేది కొంచెం లోతుగా విశ్లేషణ చేసి తెలుసుకుందాం మనం. ఏకాదశి అంటే 11 అని అర్థం అని చెప్పాను, ఇందాక చెప్పాను. 11వ తిథి అని చెప్పాను. కానీ ఇక్కడ కూడా 11 కానీ ఈ 11 ఏమిటంటే మనకి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనసు 1, ఈ వీటినన్నిటిని కలుపుకొని 11 అంటాం. ఇవి మనకున్నటువంటి సాధన సామగ్రి. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం, మనం ఏ వ్యవహారం చేయాలన్నా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సే కదండి మనకి ఉన్నటువంటి సాధనం. ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా, ఒక కర్తవ్యం అనుకున్నా, ఇక ఏదనుకున్నప్పటికీ కూడా మనకి ముఖ్యంగా పనిచేసేవి 11 కదా. కాబట్టి ఈ దీనికి ఏకాదశికి అంతరార్థం తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం. కనుక దానికి ప్రతీకగా ఏకాదశి అని చెప్పడం జరుగుతోంది. తర్వాత అసలు ఏకాదశి ఎలా ఆవిర్భవించింది అని చెప్పడానికి పూర్వకాలంలో మురాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు వరగర్వంతో బలదర్పితుడై 3 లోకాల ప్రజల్ని, ముఖ్యంగా దేవతల్ని విపరీతంగా బాధిస్తూ ఉండేవాడు. వాళ్ళకున్నటువంటి వరబలం చేత వాడిని ఏమి చేయలేనటువంటి దేవతలు, వాడమే ప్రయత్నించి కూడా విఫలమైనటువంటి దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. దేవతలకు ఎప్పుడు కష్టం వచ్చినా కూడా రక్షించేవాడు ఆయనే. ఆయన దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. సో అప్పుడు విష్ణువే స్వయంగా తానే తలపడి మురాసురుడితో యుద్ధం చేశాడు. చేసినప్పుడు మురాసురుడు రాను బలం క్షీణిస్తుండటంతో తాను విష్ణువు చేతిలో ఓడిపోతానని భయపడి సముద్ర గర్భంలోకి వెళ్ళి దాక్కున్నాడు. సముద్ర గర్భంలో దాక్కున్న వాడిని చంపడం ధర్మం కాదు. కనుక ఎలా వీడిని సంహరించాలి, వీడిని ఎలా బయటకు వస్తాడు, వీడిని ఎలా బయటకు రప్పించాలి అని ఆలోచించి విష్ణుమూర్తి సమీపంలోని ఒక గుహ ఉంటే అందులోకి వెళ్ళి అలసిపోయిన వాళ్ళలాగా, బడలెక్కగా ఉన్న వాళ్ళలాగా వెళ్ళి నిద్రపోయాడు.
ఈ విషయాన్ని గ్రహించినటువంటి మురాసురుడు ఈయనకున్నంతటువంటి ధర్మపారాయణత్వం వాడికి ఉండదు కదా, నిద్రపోయేవాడిని చంపకూడదని కూడా మనకి శాస్త్రాల్లో ఉంది, దండనీతిలో ఉంది. కానీ వాడదేం పాటించడు, రాక్షసుడు కదా, వాడికి అటువంటివి ఏమి ఉండవు కదా. కనుక ఇదే సమయం ఈ విష్ణువుని సంహరించడానికి అని అనుకొని వాడు ఆ గుహలో ప్రవేశించాడు. నిజంగానే విష్ణుమూర్తి పాపం నిద్రపోతూ ఉన్నాడు. వాడు వెంటనే ఒక పదునైన ఖడ్గం తీసుకుని సంహరించడానికి కత్తి ఎత్తాడు. అంతలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక శక్తి ఆవిర్భవించి ఒక స్త్రీ రూపం ధరించింది. ఆ శక్తి ఆ మురాసురుడిని సంహరించింది. వాడి వరబలం క్షీణించడం ఒకటి, ఒక నిద్రపోతున్నటువంటి నిరాయుధుడైనటువంటి వ్యక్తిని సంహరించాలనేటువంటి పాపపు తలంపు ఏదైతే ఉందో అదే వాడి మరణహేతు అయింది. కనుక ఆ రకంగా సంహరించగానే అందరూ కూడా జయ జయధ్వానాలు చేశారు, దేవతలందరూ కూడా హర్షధ్వానాలు చేశారు. అప్పుడు విష్ణుమూర్తి లేచి ఆ కన్యని మెచ్చుకుని, నీ వల్ల ఈ మురాసురుడి పేడ తొరిగింది కనుక నీకు ఏకాదశి అని పేరు పెడుతున్నాను. నువ్వు పరమ పావనమైన దానవు. నిన్ను ఎవరైతే ఆరాధిస్తారో ఆరాధించినటువంటి వాళ్ళకి అఖండమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చేటటువంటి శక్తి నీకు ఇస్తూ ఉన్నాను అని చెప్పని విష్ణుమూర్తి చెప్పాడట. అప్పటి నుంచి ఏకాదశి వ్రతం ఆచరించడం అనేటటువంటిది ఒక ఆచారంగా వస్తూ ఉంది. ఇది ఏకాదశి ఆవిర్భావ కథ. సరే, ఈ కథ బాగానే ఉంది, కానీ దీంట్లో కూడా ఏమన్నా అంతరార్థం ఉందా ఒకసారి ఆలోచిద్దాం మనం. ఇందాక చెప్పినట్లుగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అని చెప్పాను కదా. ఈ జ్ఞానేంద్రియాలు ఇప్పుడు మనం పూజ చేయాలి అని చెప్తున్నాం. సరే, పూజ చేసేటప్పుడు కూడా మనోవాక్కాయ కర్మలు ఏకంగా ఉండి చేస్తే మంచి మాటే. కానీ సాధారణంగా మనకి చెయ్యి పని చేస్తూ ఉంటుంది, వాక్కు చెబుతూ ఉంటుంది, మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఇది అందరికీ అనుభవమైన విషయమే. దానికి మనం సిగ్గుపడవలసింది ఏమీ లేదు. ఎందుకంటే మనసుని నిర్వహించడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ ఇంద్రియాలని, మనసుని వశపరుచుకోవడం కోసమే ఉపవాసం అనేటటువంటి దాన్ని ముఖ్యంగా ఏకాదశి విధించింది. ఎప్పుడైతే మనకి ఇతరేతరమైనటువంటి వ్యాపకాలు లేవో, ఉపవాసం చేస్తూ ఉంటామో, ఇంద్రియాలు, మనస్సు మన అధీనంలో ఉండేందుకు అవకాశం ఉంది. ఉపవాసం ఎంత ముఖ్యమో జాగరణ కూడా అంతే ముఖ్యం. ఏకాదశి రోజున జాగరణ కూడా అంతే ముఖ్యం. అయితే జాగరణ అంటే ఏదో వేరే వేరే కాలక్షేపాలు పెట్టుకొని జాగారం చేయటం కాదండి. భగవత్ కథాశ్రవణం చేయటం, ఆ భక్తి గీతాలను ఆలాపన చేసుకుంటూ ఉండటము, పరస్పరం శ్రవణం చేసుకోవటము, ఈ రకమైనటువంటి భగవత్ సంబంధమైన కర్మల్లో మాత్రమే జాగరణ చేయాలి. ఇప్పుడు కొంతమంది ఇటువంటి ఈ సత్సంగాలు లాంటివి చేసేటటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే, కొంతసేపు శ్రవణం చేస్తారు, కొంతసేపు పారాయణం చేస్తారు, కొంతసేపు భజన చేస్తారు, కొంతసేపు ఎవరికి వచ్చినటువంటి భగవద్గీతాలు వారు ఆలపిస్తారు, కొంతమంది ఆ గీతాలకు తగినటువంటి నృత్యం చేస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ మనం ఈ కూటమిల్లో చూస్తూ ఉంటామండి. ఈ రకమైనటువంటి పనుల ద్వారా అంటే భగవద్ విస్మరణ లేకుండా జాగరణ చెయ్యాలి. ఈ రకంగా జాగరణ చేసి ఎప్పుడైతే ద్వాదశి ఘడియలు సమీపిస్తూ ఉంటాయో అప్పుడు శుభ్రంగా స్నానం చేసి ద్వాదశి ఘడియలు దాటకుండా పాలన చేయటం కూడా ముఖ్యమండి. పాలన అంటే ఏమిటి? ద్వాదశి ఘడియలు దాటకుండా భోజనం చేయాలి. ఒకవేళ ద్వాదశి ఘడియలు ఉదయాన్నే వచ్చేసినా కూడా ద్వాదశి ఘడియలు దాటకుండా భోజనం చేయటం ముఖ్యమండి. దీన్ని పాలన అనే పేరుతో చెబుతారు. ఈ పాలన అనేటటువంటి విధానానికి సంబంధించినటువంటి కథ కూడా ఒక చిన్న కథ ఉంది, కొద్దిగా చెప్పుకుందాం. అంబరీషుడు అని చెప్పని ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయన మహావిష్ణు భక్తుడు. ఆయన ఆజన్మాంతం ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పని నియమం పెట్టుకున్నాడు. ఆయన ఏకాదశి వ్రత నియమం వల్ల ఆయన ఖ్యాతి ఎంతవరకు వెళ్ళిందంటే స్వర్గలోకంలో కూడా ఆయన గురించి మాట్లాడుకునేంతగా వెళ్ళింది. ఒకప్పుడు దేవసభలో ఈ అంబరీషుడి ప్రసక్తి వస్తే అంబరీషుడి కులగురువు అయినటువంటి వశిష్ఠుడు ఆయన అంబరీషుడిని చక్కగా పొగిడాడు. అదే సభలో ఉన్నటువంటి దూర్వాసుడు ఆ పొగడ్తల్ని సహించలేక, నీ శిష్యుడైనా ఇంత పొగుడుతున్నావు, నిజంగా అతనికి అంత పట్టుదల ఉండి అతను ఆ రకంగా చేయగలడా? ఇంతవరకు ఏవి అవరోధాలు రాలేదు కనుక అతను చేస్తూ ఉన్నాడు. నిజంగా దాటలేని అవరోధం ఎదురైనప్పుడు అతడు వ్రతాన్ని ఆ రకంగా సాగించగలడా అని చెప్పనని ప్రశ్న వేశాడు. దానికి వశిష్ఠుడు ఏమి తడుముకోకుండా నిక్షేపంగా సాగిస్తాడు. ఎటువంటి అవాంతరాలు ఎదురైనా అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని విరమించాడు అని చెప్పని గట్టిగా చెప్పాడు.
దీంతో ఆగ్రహోదగ్రుడైనటువంటి దూర్వాసుడు, అసలు అతను కోపిష్టివాడు కదండి, కనుక ఆయన అదేమిటో ఇప్పుడే తేలుస్తానంటూ భూలోకానికి బయలుదేరి వచ్చాడు. ఆ రోజు ఈయన వచ్చేసరికి ఏకాదశి వ్రతంలో ఉన్నాడు అంబరీషుడు. సరిగ్గా ద్వాదశి గడియలు సమీపించబోయే టయానికి వచ్చి దూర్వాసుడు, ఈ రోజు నేను నీకు అతిథిగా వచ్చాను అని అన్నాడు. పరమానంద భరితుడైనటువంటి అంబరీషుడు, ఆహా, ద్వాదశి పాలనకు ఒక మహాత్ముడికి ఆతిథ్యం ఇవ్వటం నాకు ఎంత పుణ్యం, దైవికంగా మీరు వచ్చారు స్వామి, అలాగే తప్పకుండా దయచేయండి, తమకు ఆతిథ్యం ఇస్తాను అని చెప్పనంటే, ఇదిగో స్నాన సంధ్యాద్య అనుష్ఠానాలు చేసుకొస్తాను అని చెప్పనని ఆయన నదికి వెళ్ళాడు. ఎంతసేపు చూసినా దూర్వాసుడు రావటం లేదు. ద్వాదశి ఘడియలా దాటిపోతున్నాయి. ద్వాదశి ఘడియల్లోగా భోజనం చేసి తీరాలి. అతిథిని ఆహ్వానించి అతిథికి పెట్టకుండా తాను భోజనం చేయడం అనేది మహాపాపం. అదేవిధంగా నియమంతో ఏకాదశి వ్రతం చేస్తూ పాలన చేయకపోవటం వల్ల కూడా దోషం వస్తుంది. దీనికి ఏం చేయాలో తోచని అంబరీషుడు ధర్మవేత్తల్ని సలహా అడిగాడు. వారు ఆలోచించి, మహారాజా, భోజనం చేయకపోయినా కొద్దిగా జలపానం చేసి ఉపవాస దీక్ష విరమించండి, అలా కూడా మీకు పాలన చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. అందుచేత అంబరీషుడు సరేనని చెప్పని కొద్దిగా నీళ్లు తాగి ఉపవాస దీక్ష విరమించాడు. మరుక్షణంలోనే దుర్వాసుడు ఎక్కడి నుంచో ఊడిపడ్డట్టుగా వచ్చి, నన్ను ఆహ్వానించి నాకు భోజనం పెట్టకుండా నువ్వు వ్రతం విరమిస్తావా, నీకెంత ధైర్యం అని చెప్పని తోలనాడాడు. దానికి అంబరీషుడు వినయంగా, స్వామి, నేను భోజనం చేయలేదు, కేవలం కొద్దిగా జలపానం చేశానంతే, అది కూడా పాలన గడియలు దాటిపోతున్నాయి కదా స్వామి, వ్రతలోపం జరగకూడదనే ఉద్దేశంతో మాత్రమే ఆ పని చేశాను, కానీ తమని అవమానించే ఉద్దేశం నాకు లేదని చెప్పని ఎన్నో విధాలు చెప్పినప్పటికీ కుపితుడైనటువంటి దుర్వాసుడు ఆ విషయాన్ని అంగీకరించక కోపంతో తన తపోశక్తితో ఒక కృత్య అనేటటువంటి ఒక భయంకర రాక్షసుని సృష్టించి అంబరీషుడిని సంహరించమని పంపించాడు. అంబరీషుడు ఏమీ చెల్లించలా, నిశ్చలంగా ఉండి ఆ భగవద్ధ్యానంలో మునిగిపోయాడు. తన భక్తుడిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని పంపించాడు. సుదర్శన చక్రాన్ని నిప్పులు చిమ్ముకుంటూ వచ్చేటప్పటికి కృత్య భయపడి పారిపోయింది. వెంటబడి తరిమి కృత్యను సంహరించినటువంటి సుదర్శన చక్రం దూర్వాసుడిని వెంబడించడం ప్రారంభించింది. దాంతో వెళ్ళిపోయిన దూర్వాసుడు తప్పించుకోవాలనే ఉద్దేశంతో అన్ని లోకాలు తిరిగాడు. ఎన్ని లోకాలకు వెళ్ళినప్పటికీ కూడా అతనికి ఎక్కడ ఊరట కలగల. ప్రతి వాళ్ళు కూడా, అమ్మో, సుదర్శన చక్రమా, దాన్ని ఎవరో అడ్డుకోగలం, మా వల్ల కాదు, మమ్మల్ని మేమేమి చేయలేమని చెప్పని అందరూ చేతులు ఎత్తేశారు. చేసేది లేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నన్ను రక్షించకపోతే ఏం కావాలి నేను అని చెప్పని మొరపెట్టుకున్నాడు. అది శ్రీ మహావిష్ణువు చక్రం కనుక వారినే ఆశ్రయించు, ఆయనే నీకు తరుణోపాయం చెప్పగలడు అని చెప్పని బ్రహ్మదేవుడు చెప్పిన మీదట అతను వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువుని శరణు వేడాడు. మహావిష్ణువు, నన్ను ఏమన్నా అన్నా నా చక్రం సహిస్తుంది, కానీ నా భక్తుడిని ఏదన్నా అంటే నా సుదర్శన చక్రం సహించదయ్యా, కావాలంటే నువ్వు వెళ్ళి అంబరీషుడిని శరణు వేడు, అతడు అంగీకరిస్తే చక్రం వెనక్కి వచ్చేస్తుంది అని చెప్పాడు. చేసేది లేక దూర్వాసుడు భూలోకంలో మళ్ళీ అంబరీషుడి దగ్గరికే వచ్చి శరణు వేడాడు. అంబరీషుడి ప్రార్థనతో సుదర్శన చక్రం వెనుదిరిగి వెళ్ళిపోయింది. దాంతో గర్వభంగమైనటువంటి దూర్వాసుడు అంబరీషుని పరిపరి విధాల ప్రశంసించి, నీ గురించి చెప్పుకునే మాటలన్నీ యథార్థమేనయ్యా, నేను కేవలం నేను పరీక్షించడానికి ఇలా వచ్చాను, నాకు తగినట్టుగా నువ్వు సమాధానం చెప్పావు అని చెప్పానని అతన్ని మెచ్చుకొని తన దారిని తను వెళ్ళిపోయాడు. ఇది పాలనకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను తెలిపేటటువంటి కథ అండి ఇది. కాబట్టి ఏకాదశి వ్రతంలో ఉపవాసము, జాగరణ, పాలన ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటివి. ఈ రకంగా చేసినప్పుడే ఆ ఏకాదశి వ్రతం సంపూర్ణతని పొందుతుంది. ఇలాగా ఈ ఏకాదశి వ్రతాన్ని చేసిన వాళ్ళల్లో ఇంకొక ఆయన కూడా ఉన్నాడండి, రుక్మాంగదుడు అనే ఆయన కథ కూడా కొద్దిగా చెప్పుకొని వదిలేద్దాం. పూర్వకాలంలో రుక్మాంగదుడు అని చెప్పిన ఒక రాజు ఉండేవారు. ఆయన పరమ విష్ణు భక్తుడు. ఆయన కూడా ఏకాదశి వ్రతాన్ని ఎంతో నియమనిష్టలతో ఆచరిస్తూ ఉండేవాడు. తాను ఆచరించడమే కాకుండా రాజ్యంలో ప్రజలందరూ కూడా ఆచరించేటట్లుగా చూశాడు. రాజుగారి ధర్మనీతిని, రంజకత్వమైనటువంటి మా రాజ్యపాలనని చూసినటువంటి ముగ్ధులైన ప్రజలు స్వచ్ఛందంగా వాళ్లే ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ వచ్చారు. రాజ్యంలో ప్రతి వాళ్ళు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండగా ఏం జరిగింది, కొంతకాలానికి అందరూ కూడా వైకుంఠానికే మరణానంతరం అందరూ వైకుంఠానికే వెళ్ళటం మొదలుపెట్టారు. ఎవరికి కూడా నరకలోక సందర్శన చేసేటటువంటి అవసరమే రాలేదు.
ఇలా కొంతకాలం జరిగేటప్పటికి యమలోకంలో పాపులు రాక తగ్గిపోయింది. ధర్మ నిర్ణయం చేసే సందర్భంలో యమధర్మరాజు చిత్రగుప్తుని ప్రశ్నించాడు, ఏమిటయ్యా పాపులు ఎవరు లేరేమిటి, ఖాళీగా ఉంది యమలోకం అని చెప్పనని అడిగేటప్పటికి చిత్రగుప్తుడు చెప్పాడు, ఏం చెప్పమంటారు మహారాజా, అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు, దానివల్ల కలిగేటటువంటి అఖండ పుణ్యఫలం వల్ల వాళ్ళందరూ కూడా వైకుంఠ ప్రాప్తి పొందుతూ ఉన్నారు, మన లోకానికి వచ్చే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పారు. దీంతో యముడు బ్రహ్మదేవుడితో, అయ్యా నన్ను మీరు ఈ దిక్పాలకుడి పదవిలో నియమించారు, నరకలోకాధిపతిగా నన్ను నియమించారు, కానీ నాకు ఇక్కడ ఏ పని లేకుండా పోయింది, ఇలా ఉంటే నాకు ఇక నేను చేయవలసిన పనే ఉంటుంది, నా పదవికి అర్థమే ఉంటుంది, కాబట్టి దీనికి ఏదో ఒక మార్గాంతరం మీరు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే బ్రహ్మదేవుడు అన్నాడు, నాయన వాళ్ళ పుణ్యఫలం ద్వారా వాళ్ళు వెళుతూ ఉంటే నిరోధించడం కూడా పాపమే కదా, కాబట్టి దానికి మనం ఏం చేయగలము అని చెప్పనని బ్రహ్మదేవుడు అన్నాడు. అలా కాదు, తమరు నియమించినటువంటి పదవి కూడా వ్యర్థమైపోవటం వల్ల అది కూడా మరి మనకి ఇబ్బందికరమైన విషయమే కదా, కాబట్టి దానికి మీరు ఏదైనా చేయాలని చెప్పని యముడు కొంచెం గట్టిగా నిర్బంధించి అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక మోహిని సృష్టించాడు, ఒక స్త్రీని, అందమైన స్త్రీని, మోహిని అనే పేరు కలిగినటువంటి ఒక స్త్రీని సృష్టించి భూలోకంలో రుక్మాంగదుడు రాజ్యాల్లోకి వెళ్ళి దాన్ని చేయవలసిన పని ఏమిటో చెప్పి ఆమెను అక్కడికి పంపించాడు. మోహిని అలాగే రుక్మాంగదుడు రాజ్య సమీపంలోని అరణ్యంలో విహరిస్తూ పాటలు పాడుకుంటూ ఈ రకంగా విలాసంగా తిరుగుతూ ఉండింది. అదే సమయంలో వేట కోసం వచ్చినటువంటి రుక్మాంగదుడు ఆ మోహిని చూసి ముగ్ధుడయ్యాడు. ముగ్ధుడయ్యి ఆ అమ్మాయి యొక్క అందచందాలకి, గానానికి, నాట్యానికి పరవశించి అమ్మాయిని సమీపించి, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, మా రాజ్యానికి వస్తావా అని చెప్పని అడిగాడు. అప్పుడు అమ్మాయి ఒక షరతు పెట్టింది, మోహిని, నేను కోరిన ఏ సమయంలో అయినా సరే నేను కోరినది కాదనకుండా నువ్వు నా కోరిక తీరుస్తానంటే నేను అలాగే వచ్చి నీకు రాజ్యంలో రాణిగా ఉంటాను అని చెప్పింది. ఏం కోరబోతుంది ఒక స్త్రీ అని చెప్పని అనుకుని, అంత తీర్చలేని కోరికలు ఏమి కోరలేదులే అని అనుకున్నటువంటి రుక్మాంగదుడు సరేనని ఒప్పుకుని ఆమెను వివాహం చేసుకుని రాజ్యానికి తీసుకొచ్చాడు. ఇద్దరు కలిసి ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారు. కొంతకాలానికి రావాల్సిన సమయం వచ్చింది అనుకుని ఈ మోహిని ఒకరోజు రాజుగారితో, రేపు మనం ఇద్దరం విహారానికి వెడదాము, వేటకు వెళ్ళి మంచి మంచి మాంసాలు అవి వండించుకుని తిందాము అని చెప్పింది. దానికి రుక్మాంగదుడు, రేపు ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి దినం, ఆ రోజు నాకు ఏకాదశి వ్రతం ఉంది కనుక నీ కోరిక నేను తీర్చను, మరొక రోజు ఎప్పుడైనా పెడదాంలే అని చెప్తాడు. దాంతో కోపించిన మోహిని, అదేమిటి నాకు ఇచ్చిన వాగ్దానం సంగతి మర్చిపోయావా, కాబట్టి నాకు అదంతా కుదరదు, నన్ను రేపే తీసుకువెళ్ళాలి అని చెప్పని నిర్బంధంగా అడిగింది. దానికి రుక్మాంగదుడు, జీవిత పర్యంతము ఏకాదశి వ్రతం ఆచరిస్తానని నేను నియమం పెట్టుకున్నాను, ఆ నియమం నేను తప్పలేను, ఆ నియమం తప్పితే నేను ఉన్నా లేకపోయినా ఒకటే, కావాలంటే నా శిరస్సు ఖండించిస్తాను కానీ నేను వ్రత నియమం మాత్రం తప్పను అని చెప్పనని రుక్మాంగదుడు అంతే గట్టిగా చెప్పాడు. చెప్తే మోహిని అన్నది కదా, అయితే నీ శిరస్సు అక్కర్లేదు, నీ కొడుకు శిరస్సు ఇవ్వు నాకు అని చెప్పనని అడిగింది. సరే అలాగేనని చెప్పనని తన వ్రత నియమం కోసం కొడుకును బలివ్వడానికి సిద్ధపడ్డటువంటి రుక్మాంగదుడు తన కుమారుడైనటువంటి ధర్మాంగదుడి శిరస్సును ఖండించి మోహినికి కానుకగా ఇచ్చాడు. దాంతో హడిలిపోయిన మోహిని మాయమైంది. అదే సమయంలో బ్రహ్మదేవుడు, యమధర్మరాజు, విష్ణుమూర్తి మొదలైన వారందరూ ప్రత్యక్షమై రుక్మాంగదుడి యొక్క ధర్మనిరతని మెచ్చుకుని ధర్మాంగదుడిని మళ్ళీ బ్రతికించి అతన్ని ఆచంద్రతానార్కం రాజ్యం చేసుకోవాల్సిందిగా దీవించి అంతర్ధానమయ్యారని చెప్పని మనకి పురాణాల్లో చెప్పబడే కథ. కాబట్టి ఈ రకంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ధన్యులైన వారు ఎందరో ఉన్నారు. అటువంటి విశిష్టమైనటువంటి ఏకాదశి మనకి రేపు ముక్కోటి ఏకాదశిగా, అన్ని ఏకాదశుల్లో కంటే కూడా విశిష్టమైనటువంటి ముక్కోటి ఏకాదశికి మనకి రేపు రాబోతుంది. కనుక అవకాశం ఉన్న వారందరూ కూడా యథాశక్తిగా దాన్ని ఆచరించి ఆ ఫలితాల్ని పొందుతారని ఆశిస్తూ సెలవు.